తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడు బొబ్బిల్లంక గ్రామాల మధ్య ఉన్న తొర్రిగడ్డ కాలువ కల్వట్టు వద్ద ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన పిప్పళ్లు లక్ష్మీపతి కుమారుడు రాంబాబు సైకిల్ కల్వట్టు వద్ద పడి ఉండడంతో రాంబాబు గల్లంతైనట్టు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బత్తుల వెంకటలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్ లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశించారు. పిఠాపురం పట్టణం రథాలపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రజా సమస్యలు విని సంబంధిత శాఖాధికారులకు పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, కరణం విశ్వనాథం, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులు, 3 మండలాలు, 2 మున్సిపాలిటీల అధికారులు, జనసేన పార్టీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫిర్యాదులు సేకరించడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పిన విధంగానే మళ్ళీ ఈ రోజు కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కూడా అనూహ్యంగా ఇప్పటికే 500 వరకు కూడా ఈ గ్రీవెన్స్ వచ్చాయి. కలెక్టర్ గారు వారి ఆర్డీఓ గారు వారందరూ కూడా ఈ వీటన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులను నాకు తెలిసి 25% వరకు ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఏదైతే తాత్కాలికంగా పరిష్కారం చేయొచ్చో వాటి పరిష్కారం ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా అన్ని స్పందన వచ్చింది. తప్పకుండా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వారి టైం బౌండ్ స్కేల్ ప్రకారం వెంటనే కూడా పరిష్కారం జరుగుతుంది. మేము ఏవైతే చెప్పామో గతంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఈ అశేష జనాలు పిఠాపురం వాసులు కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కూడా అత్యంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. మేము వారికి ప్రామిస్ చేసిన విధంగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం దిశగా కూడా మీకు కృషి చేస్తున్నాం. మొన్నే చెప్పాం ఇది చూడడు కానీ తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కారం దిశగా కృషి చేసి ఈ పిఠాపురం సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని పిఠాపురం టౌన్ లో ఉప్పడ రైల్వే క్రాసింగ్ వద్ద వచ్చే ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించి రేపు 24 జూలై తారీఖున ఆర్డీఓ గారు సైట్ ఓనర్లందరికీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ అది వ్యాపార కూడలేదు అంతానే. ఆ రోడ్డు పొడవులో కూడా ఎంతో మంది అద్దెకు తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చే కాంపన్సేషన్ గురించి మాట్లాడలేదు. అవన్నీ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వ్యాపారస్తులందరికీ కూడా న్యాయం చేయాలి, అలాగే హౌస్ ఓనర్లందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ రోజు 22 జూలై తారీఖు జరిగినటువంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విరవ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాంట్లో కూడా చాలా అవసరాలు జరిగాయి. అందులో కొన్ని పట్టాలు అమ్మేసుకోవడం జరిగింది. అందులో కొన్ని పట్టాలు అమ్మేసుకుంటే అందులో చర్చలు కూడా కట్టడం జరిగింది. కొంతమంది అంటే వీళ్ళు ఎవరు కూడా ఇళ్ల స్థలం అక్కర్లేని వాళ్ళు ఎవరైతే అమ్మేసుకున్నారో దాని అర్థం ఏంటి, అతను ఇంటి స్థలం అక్కర్లేదు. అలాంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకుని 3,50,000 ఇందులో మరి సర్పంచ్ 50,000, 3 లక్షలు లబ్ధిదారుడికి. అలాగే ఎవరికాళ్ళు డబ్బులు పంచుకోవడం జరిగింది. దాన్ని కూడా విచారణ చేయమని, అలాగే అనారోగ్యుల దగ్గర నుంచి ఇళ్ల పట్టాలను స్వాధీనపరచుకోమని కూడా ఇవ్వడం జరిగింది. సొంత ఇళ్లు ఉన్న స్థలాలు ఉన్న వారికి కూడా వెరీ బిగినింగ్ లో ఇంటి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగా ఒక ఇద్దరికి అంటే వాళ్ళు పెద్దవాళ్ళే 10 సెంట్లు పైన వాళ్ళ స్థలం, అలాంటి వాళ్ళకి సెంటున్నర స్థలంలో ఎల్పీసీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ ఎల్పీసీని కూడా రద్దు చేయమని కూడా అడగడం జరిగింది. అలాగే విరవ గ్రామంలో కూడా తాడిదొడ్డి కాలువని మొన్న ఈ మధ్య మిషన్ తో తవ్వించడం జరిగింది కాంట్రాక్ట్, కానీ దాన్ని సరిగ్గా తవ్వలేదు. మల్లం గ్రామానికి సంబంధించిన రైతులందరూ మేమందరూ కూడా ఏఈ గారిని అడగడం జరిగింది, ఇరిగేషన్ ఏఈ గారిని. ఆయన ఎలా చెప్తున్నారంటే కాంట్రాక్ట్ డబ్బులు మిగలదండి సరిగ్గా చేస్తేనే, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాగైతే మీకు పని చేయించలేమని చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్ గా వర్తాసుకుంటాడా, రైతులకు ఉపయోగపడేట్టుగా పని చేస్తాడా, దాని మీద కూడా ఈరోజు గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2వ వార్డు 3వ వార్డులో గత 30 ఏళ్ళుగా ఇంతపత్రాలు వచ్చాము. సంవత్సరం మీద క్లియర్ అవుతలేదు. అక్కడ నీరు పోయి కాలువ ప్రధాన డ్రైనేజీ లేదు. నీరు వచ్చే పేరుతో అవన్నీ కట్టేసారు కావాలని. ఆ ప్రధాన కాలువ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఇంతపత్రం ఇచ్చాను. ఎందుకంటే మురుగు కాలువ వల్ల అనేక రోగాలతో చాలా బాధలు పడుతున్నారు జనం.
అధికారులు చూస్తాం చేస్తాం ఉన్నారు తప్ప పని చేసేది లేదు. దానికోసమని ఈరోజు కలెక్టర్ సమక్షంలో రిప్రజెంట్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో భర్త మిషన్ కత్తెరతో పొడిచి భార్య నవ్యను అతి దారుణంగా హత్య చేశాడు. నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 11 సంవత్సరాల క్రితం పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహమైంది. వీరికి 3 అమ్మాయిలు. అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భర్త చిరంజీవి అనుమానం పెంచుకున్నాడు. గత రాత్రి ఈ విషయమై గొడవపడి భార్య నవ్యను భర్త చిరంజీవి అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై నవ్య తండ్రి వెలకం శ్రీను నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 7 గంటలకు నిడదవోలు పోలీస్ స్టేషన్కి ఎలగం శ్రీను అన్నవరపాడు గ్రామానికి చెందిన ఎలగం శ్రీను అనే అతను తన కూతురిని చెట్టిపేటలో తన అల్లుడు మర్డర్ చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తన కూతురు చెట్టిపేటకు చెందిన చిరంజీవి కుమార్ అతనితో 11 సంవత్సరాల కిందట వివాహం అయినట్లు, వారికి 3 ఆడపిల్లల సంతానం ఉన్నట్లు, వారికి ఇటీవల వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లు, తన కూతురిని అనుమానంతో కొడుతున్నట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని అతను అనుమానంతో తన కూతురిని తన అల్లుడు ఈరోజు మార్నింగ్ ఉదయం 4 గంటలకు కత్తెరతో పొడిచినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మేము దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది. విశాఖ జిల్లా గాజువాకలోని నాతయ్యపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షీలానగర్ నుంచి గాజువాక వైపు ఓ లారీ అతివేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమవడంతో ఆ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విషయం గమనించి తన వంతు సహాయం అందజేశారు. దగ్గరుండి ట్రాఫిక్ మళ్లించేలా ఏర్పాటు చేసి ఓ వాహనాన్ని పురమాయించి డ్రైవర్ను బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేశారు. డ్రైవర్ను బయటకు తీసిన తర్వాత స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ వేదికగా బుధవారం ఆందోళన నిర్వహిస్తామన్న వైసీపీ నేత విజయసాయి. ఏపీలో వైసీపీ నేతలపై దాడులు పెరిగాయంటూ ఆవేదన. రీల్స్ కోసం మోటార్ సైకిల్ పై ప్రమాదకర స్టంట్. అదుపు తప్పి కింద పడటంతో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఆషాఢమాసం సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవి ప్రత్యేక దర్శనం. శాకాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనం. నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో దారుణ హత్య. భార్యపై అనుమానంతో మిషన్ కత్తెరతో పొడిచి చంపిన భర్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.